వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ అకాడమీ. సార్ ఈ సెషన్లో ప్రధానంగా మనం హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి ముఖ్యంగా పేపర్ 2లో భాగముగా పార్ట్ సి ట్రెండ్స్ ఇన్ ఎడ్యుకేషన్ విభాగంలో ఆంగ్ల విద్యా విధానము కమిటీలు వాటి సిఫారసులు అనే చాప్టర్లో భాగముగా గత వీడియోలో కొంత మ్యాటర్ చూడడం జరిగింది. ఈ వీడియోలో మనం మెకాలే మినిట్స్ వుడ్స్ డిస్పాచ్ కమిటీ గురించి ముఖ్యమైన అంశాల గురించి చర్చించే ప్రయత్నం చేద్దాం. వాటిపై గతంలో వచ్చినటువంటి ప్రశ్నల గురించి కూడా చూసే ప్రయత్నం చేద్దామండి. కంటెంట్లోకి వెళ్ళే ముందు సార్ మన పిఆర్ అకాడమీ అనేది అతి త్వరలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పేపర్ 2కి సంబంధించి లైవ్ సెషన్స్ నిర్వహించడానికి రెడీ అవుతుంది. ఎప్పుడు ఏంటి అనేది మరొక వీడియోతో మేము ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. ఓకేనండి. కంటెంట్ ఒకసారి పరిశీలించినట్లయితే ప్రధానముగా ఆంగ్ల విద్యా విధానం. సరే గతంలో మనం చూసాం చార్లెస్ గ్రాంట్ కానీ 1813 1833 సంవత్సరాలలో చార్టర్ చట్టాల ద్వారా భారతీయ విద్యా విధానానికి ఫండ్ అనేది రావడం జరిగినది. అయితే ఆ ₹1,00,000 ఫండ్ అనేది సాంప్రదాయ భాషలక లేదా వెస్ట్రన్ లేదా బ్రిటిష్ భాషలక అనే ఉద్దేశంలో ప్రాక్ పశ్చిమ వివాదం ఏర్పడటం వలన దీనికి ఖర్చు చేయబడలేదు. ఆ సమయంలో భారతదేశానికి గవర్నర్ జనరల్గా ఉన్నటువంటి విలియం బెంటిక్ అనే మహాశయుడు తన ఆస్థానంలో ఉన్నటువంటి న్యాయ సలహాదారుడు అయినటువంటి లార్డ్ మెకాలేకు చెప్తాడు, నాయనా ఈ వివాదాన్ని తీర్చరా బాబు అని. ఈ లార్డ్ మెకాలే అనే వ్యక్తి భారతదేశంలో ఉన్నటువంటి సాంప్రదాయవాదులతో కానీ ఆధునికవాదులతో కానీ చర్చలేమీ జరపకుండా 1835 ఫిబ్రవరి 2 లేదా 8 సార్ రెండు డేట్లు కూడా అకాడమిక్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. పాత టెక్స్ట్ బుక్లో ఫిబ్రవరి 2 అని ఉంది. కొత్త నూతనముగా వచ్చినటువంటి విద్యా తాత్విక ఆధారాలు అనే టెక్స్ట్ బుక్లో ఫిబ్రవరి 8 ఉంది. కాబట్టి 2 చెప్తున్నాము. 1835 ఫిబ్రవరి 2 లేదా ఫిబ్రవరి 8వ తారీఖున ఈ యొక్క మెకాలే అనే వ్యక్తి ఒక నివేదికను సమర్పించడం జరిగినది. ఎవరికి? విలియం బెంటిక్కి. మరి ఆ నివేదికలో ఏమున్నాయి సార్ అంటే ప్రధానముగా భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానానికే ఖర్చు చేయాలి. రెండోది క్రైస్తవ మతాన్ని ఎక్కువగా అభివృద్ధి చేయగలగాలి. మరీ ముఖ్యముగా సార్ భారతీయులు ఒక దుబాసీ వర్గాన్ని మాత్రమే తయారు చేయండి, మిగతా వాళ్ళని ప్రోత్సహించవద్దు, గుమస్తా వర్గానికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వండి అని ఎవరు చెప్తున్నాడంటే మెకాలే చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే సార్ భారతీయులు రంగులోను రూపములోను భారతీయులుగా ఉండాలి, ఆలోచనలలోను అభిరుచులలోను ఇంగ్లాండ్ వారిని యూరప్ వాడిగా తయారు చేయాలి అని ఎవడు చెప్తున్నాడంటే లార్డ్ మెకాలే చెప్తున్నాడండి. ఇంకా ఏమంటున్నాడంటే సార్ భారతదేశంలో పండితులు అంటున్నారు. పండితుడంటే ఎవరంటే జాన్ లాక్ తత్వశాస్త్రము తెలిసినవాడు, జాన్ మిల్టన్ సాహిత్యము తెలిసినటువంటి వ్యక్తి మాత్రమే పండితుడిగా పిలువబడతాడు అని భారతీయ సాహిత్యాన్ని కించపరిచిన వ్యక్తి ఎవడంటే లార్డ్ మెకాలే. సరిది ఏమంటున్నాడంటే భారతదేశంలో ఉండే సాహిత్యం అంతయు కూడా సార్ గమనించాలి, భారతదేశంలో ఉండే సాహిత్యం అంతయు కూడా యూరప్ ఖండములో ఉన్నటువంటి ఒక గ్రంథాలయములో ఒక అరకి కూడా సరిపోదు అని చెప్పి అవమానించినటువంటి వ్యక్తి ఎవడంటే లార్డ్ మెకాలే. ఓకే సార్. మరి ఇతని యొక్క సూచనల మేరకు భారతదేశంలో ఏ సిద్ధాంతం రావడం జరిగింది అంటే అధోముఖ వడపోత సిద్ధాంతం రావడం జరిగింది. ఇక్కడ అధోముఖ వడపోత సిద్ధాంతం అంటే ఏమిటి అంటే ప్రస్తుతము కంపెనీ దగ్గర అనుకున్నంత ఫండింగ్ అనేది లేదు, భారతదేశంలో మానవ వనరులు అసంఖ్యాకంగా ఉన్నాయి కాబట్టి భారతదేశంలో ప్రస్తుతం ఉన్నత వర్గాల వారికే విద్యను అందించండి, ఆ ఉన్నత వర్గాల వారి నుండి విద్య అనేది నిమ్న వర్గాల వారికి సరఫరా అవుతుందని చెప్తున్న వ్యక్తి ఎవడంటే ఈ యొక్క మెకాలే. దానినే అధోముఖ వడపోత సిద్ధాంతం అంటాం. తరువాత కాలంలో అనగా 1854వ సంవత్సరంలో చార్లెస్ వుడ్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి విధానమే వుడ్స్ విధానము లేదా వుడ్స్ నివేదిక.
మరి ఇక్కడ ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే ప్రధానముగా సార్ గమనిస్తే 1853వ సంవత్సరములో బ్రిటిష్ పార్లమెంట్ అనేది భారతదేశంలో విద్యపై సమగ్రముగా చర్చలు జరిపి ఒక నివేదిక ఇమ్మని చెప్పింది. అప్పటి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కమిషనర్గా ఉన్నటువంటి చార్లెస్ వుడ్ దానికి అంగీకరించి భారతదేశంలో భారతీయ విద్యా విధానము ఎలా ఉందో చూడడానికి రావడం జరిగినది. సరే ఇక్కడికి ఇతను వచ్చేసరికి భారతదేశంలో ఆంగ్ల విద్యా విధానంపై ఆసక్తి పెరిగింది. ఎందుకు అనగా 1844వ సంవత్సరంలో హోర్డింగ్ అనే బ్రిటిష్ గవర్నర్ ఎవరైతే ఇంగ్లీష్ మీడియం చదివారో వారికి మాత్రమే బ్రిటిష్ గవర్నమెంట్లో ఉద్యోగాలు కల్పించబడతాయనే ప్రకటన వలన భారతీయులంతా కూడా మాతృభాషను విడిచి ఇంగ్లీష్ భాష వైపు మరలడం జరిగింది. ఇతను వచ్చాక ఆసక్తి అభిరుచి ఉన్న వ్యక్తులు మాత్రమే ఆంగ్లము నేర్చుకోండి, మిగతా వారంతా తమ యొక్క మాతృభాషను నేర్చుకోండి అని చెప్తున్నాడు. రెండోది మెకాలే కానీ చార్టర్ చట్టం 1813, చార్టర్ చట్టం 1833 మత స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇవ్వడం వలన మిషనరీలు చాలా ఎక్కువ చేస్తున్నాయి. ఇతను వచ్చాక మిషనరీలకు సంబంధించినటువంటి అధికారాలు తగ్గించడం జరిగినది. అంటే మతము పరముగా కొంత తగ్గింపు అనేది జరిగింది. ఎవరి కాలంలో? చార్లెస్ వుడ్. మెకాలే ప్రకటించిన అధోముఖ వడపోత సిద్ధాంతం ఫెయిల్ అయింది కాబట్టి భారతదేశంలో ప్రత్యేకముగా ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విశ్వవిద్యాలయాలకు ప్రత్యేక విద్యా శాఖలను ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులను నియమించాలని చెప్పిన వాడు ఎవడంటే చార్లెస్ వుడ్ అండి. ప్రధానముగా మెకాలే రద్దు చేసినటువంటి ఉపకార వేతనాలని మళ్ళీ తీసుకొచ్చిన వాడు ఎవడంటే చార్లెస్ వుడ్. అదే విధముగా మనం ఏదైతే ఫండింగ్ లో ఖర్చు పెడుతున్నామో అది సాంప్రదాయ భాషలకు, భారతీయ భాషలకు కూడా అందించాలని ఎవరు చెప్తున్నారంటే చార్లెస్ వుడ్ చెప్పడం జరుగుతుందండి. ఇతని యొక్క కోరిక మేరకే, ఇతని నివేదిక మేరకే 1857వ సంవత్సరంలో కల్కత్తా, బొంబాయి, మద్రాస్ నగరాలలో విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఇతని యొక్క సూచనల మేరకే స్త్రీ విద్యకు ప్రాధాన్యత లభించడం జరిగింది సార్. ఎవరి విద్యా విధానాలలో? చార్లెస్ వుడ్. మరి మెకాలేకి సంబంధించి, చార్లెస్ వుడ్కు సంబంధించి గతంలో ఎటువంటి ప్రశ్నలు రావడం జరిగింది అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దామండి. సార్ ప్రజెంట్ మనం గమనించినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ సంబంధించి మన పిఆర్ అకాడమీలో కేవలం 1999K 1 year వ్యాలిడిటీతో పేపర్ 1 and 2 అనేది అందించడం జరుగుతుందండి. సో ఇందులో మన యొక్క ఫీచర్స్ ఏమిటి అంటే లేటెస్ట్ డిజిటల్ క్లాసెస్, మెటీరియల్, అదేవిధంగా టాపిక్ వైజ్ బిట్స్ అండి. ఓకే సార్, నెక్స్ట్ మనం బిట్స్ ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ప్రధానంగా మనం గమనించినట్లయితే సార్ భారతీయ విద్యా మాగ్నా కార్టా అని దేనిని అంటారు అంటున్నాడండి. మెకాలే మినిట్నా, హంటర్ కమిషన్నా, శాడ్లర్ కమిషన్నా, వుడ్స్ డిస్పాచ్నా? సార్ భారతదేశంలో విద్యా మాగ్నా కార్టాగా ఏ నివేదికను చెప్తాము అంటే వుడ్స్ డిస్పాచ్ అండి, వుడ్స్ డిస్పాచ్. నెక్స్ట్ మనం గమనించినట్లయితే సార్ భారతదేశంలో విద్యాశాఖ ఏర్పాటు చేయాలని సూచించినది ఎవరు? ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విశ్వవిద్యాలయాలని సెపరేట్ చేయాలని చెప్పిన వాడు కూడా వాడే. ఎవడు? వుడ్స్ డిస్పాచ్. మనం చెప్తూ ఉన్నాం. సో అర్థమవుతుందండి, వుడ్స్ డిస్పాచ్ అనేవాడు చెప్పాడు భారతదేశంలో విద్యాశాఖ గూర్చి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే మెకాలే మినిట్ ప్రధాన ఉద్దేశం ఏమిటి అంటున్నాడు సార్. మెకాలే ఏం చెప్పాడు? మాతృభాష విద్యనా, ఆంగ్ల విద్య ప్రోత్సాహమా, వృత్తి విద్యనా, సాంకేతిక విద్యనా? సార్ వృత్తి విద్య, సాంకేతిక విద్య, మాతృభాష విద్య ఏ నివేదిక లక్షణాలు అంటే బేసిక్ ఎడ్యుకేషన్ అండి. మరి ఇక్కడ కేవలం మెకాలే మినిట్ ప్రధానంగా దేన్ని చెప్పాడంటే ఆంగ్ల భాషను ప్రోత్సహించడం జరిగినది. ఓకే సార్, నెక్స్ట్ మనం గమనించినట్లయితే భారతదేశంలో మొదటి విశ్వవిద్యాలయాల స్థాపనకు ఎవరు కృషి చేశారు అని అడుగుతూ ఉన్నాడు సార్. ఆప్షన్ ఏ మెకాలే మినిట్, ఆప్షన్ బి వుడ్స్ డిస్పాచ్, ఆప్షన్ సి హంటర్ కమిషన్, ఆప్షన్ డి సార్జెంట్ ప్లాన్ అంటున్నాడు. సార్ చెప్పాం 1854లో వచ్చిన ఈ కమిషన్ కోరిక మేరకే 1857లో మొదటిసారిగా కల్కత్తా, మద్రాస్, బొంబాయిలో విశ్వవిద్యాలయాలు స్థాపించాడు. ఎవరు? వుడ్స్ డిస్పాచ్, చార్లెస్ వుడ్. ఓకేనండి. నెక్స్ట్ మనం గమనించినట్లయితే డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్
అధోముఖ వడపోత సిద్ధాంతమును ప్రతిపాదించిన వాడు ఎవడు? డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ. ఎవడు సార్? లార్డ్ మెకాలే. ఎవడండి? లార్డ్ మెకాలే. విద్య అనేది ఉన్నత కులాల వారికి చెందినది, ఉన్నత కులాల వారికి ముందుగా అందించండి, ఆటోమేటిక్గా నిమ్న కులాల వారికి సరఫరా అవుతుందని చెప్పే సిద్ధాంతమే డౌన్వర్డ్ ఫిల్టరైజేషన్ థియరీ. దాన్ని చెప్పిన వాడు ఎవడంటే మెకాలే. ఓకేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.